హలో ఎవ్రీవన్. ఎంసెట్లో చాలా సీట్స్ మిగిలిపోయాయి కాబట్టి ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఏమన్నా ఉంటుందా అనే వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అడ్మిషన్ అండ్ మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ బి స్పాట్ అడ్మిషన్ డిఫరెన్స్ ఏంటి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అడ్మిషన్ అండ్ కన్వీనర్ సీట్స్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి డిఫరెన్స్ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకునే ముందు కాలేజ్ దోస్తు వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు టాప్ కాలేజ్ కంపారిజన్, ఫీ స్ట్రక్చర్, బ్రాంచ్ సెలెక్షన్ టిప్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్, స్కాలర్షిప్స్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్స్పెక్ట్ నుంచి మీకు ఈ వివరాలన్నీ తెలుస్తాయి. అండ్ ఇది అందరికీ 100% ఫ్రీ. ఈ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ పార్ట్లో నేను లింక్ పెడతాను. ఈ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో వివరాల్లోకి వెళ్ళినట్టయితే స్పెషల్ ఫేస్ ఉంటుందా లేదా ఇది తెలుసుకునే ముందు ఒకసారి లాస్ట్ ఇయర్లో ఎన్ని సీట్స్ మిగిలాయో చూద్దాం. సో లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మనకి 8,671 సీట్స్ అయితే మిగిలాయి. ఈ ఇయర్ ఫైనల్ ఫేజ్ తర్వాత మనకి 11,638. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎక్కువ సీట్స్ మిగిలాయి కాబట్టి నా అంచనా ప్రకారం స్పెషల్ ఫేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ స్పెషల్ ఫేజ్, బట్ దెర్ ఇస్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. సో లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఈ ఇయర్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండకపోతే ఈ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్లో డౌట్ ఉంది. దిస్ సీట్స్ ఆర్ ఫిల్ త్రూ స్పాట్ అడ్మిషన్. ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఈజ్ ఆన్ 18th and 19th ఆగస్ట్. ఈ 2 డేస్లోనే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనము ఏదైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టామో అదే ప్రకారంగా ఉంటుంది. కాకపోతే మనకి వేరే కాలేజెస్ ఉండదు. మనకు అలాట్ అయిన ఫైనల్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో ఆ అలాట్ అయిన కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్లో ఆప్షన్స్ ఇస్తారు. మనకి ఏదైతే బ్రాంచ్కి మనము స్లైడ్ అవ్వాలనుకుంటున్నామో ఆరో చేంజ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ప్రయారిటీ వైజ్ మన బ్రాంచెస్కి ఇస్తే ఒకవేళ సీట్ ఉంటే మనకు డెఫినెట్గా సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఆన్ ఆర్ బిఫోర్ 22nd ఆగస్ట్. సో ఫ్రీజింగ్ ఆప్షన్స్ 19th రోజే చేస్తారు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఈజ్ ఆన్ 22nd ఆగస్ట్. ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు కాబట్టి 21st రోజు కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్, ఇంటర్నల్ స్లైడింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఎప్పుడు అంటే 22nd ఆగస్ట్ అండ్ 23rd ఆగస్ట్ ఈ 2 డేస్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో అండ్ ఆల్సో ఇన్ కాలేజ్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద న్యూ అలాట్మెంట్ ఆర్డర్. ఎందుకంటే సేమ్ కాలేజ్లో మీకు ఇంతకుముందు వేరే బ్రాంచ్ ఉంది, ఇప్పుడు స్లైడింగ్లో వేరే బ్రాంచ్ వస్తే డెఫినెట్గా మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ గురించి డిస్కస్ చేద్దాం. స్పాట్ అడ్మిషన్ జనరల్లీ కాలేజ్లోనే ప్రాసెస్ ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్. కాకపోతే ఏవైతే సీట్స్ అయితే మిగిలాయో అవన్నీ వెబ్సైట్లో ప్రతి కాలేజ్ వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. tgfset.nic.in. ఎప్పుడు లోపల 23rd ఆగస్ట్ లోపల, 23rd ఆర్ 22nd ఈ 2 డేస్లో ఎప్పుడో వాళ్ళు అప్డేట్ చేస్తారు మిగిలిపోయిన సీట్స్ అన్ని కాలేజ్ వైజ్ అఫీషియల్ వెబ్సైట్లో. చాలా మంది స్టూడెంట్స్లో డౌట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అడ్మిషన్ అండ్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటాకి స్పాట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటా ఎక్కువ ఫీజు ఉంటుంది, డొనేషన్స్ ఎక్కువ ఉంటుంది. అదే స్పాట్ అడ్మిషన్లో యాన్యువల్ ఫీజు కడితే సరిపోతుంది, ఎలాంటి డొనేషన్ ఉండదు. సో కొంచెం మన కన్వీనర్ కోటాకి ఏదైతే ఉంటుందో ఫీజు దానికంటే కొంచెం స్లైట్గా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి ద సేమ్ ఫీజు, ఎలాంటి డొనేషన్ ఉండదు. డైరెక్ట్గా మీకు నచ్చిన కాలేజ్లో ఏదైతే సీట్ ఉందో ఆ సీట్స్ ఉన్న కాలేజ్లో మీరు వెళ్ళి డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ అయితే చేసుకోవచ్చు. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అడ్మిషన్ అండ్ కన్వీనర్ కోటా అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి స్పాట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వర్తించదు. ఫుల్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఏదైతే ఉందో అది పూర్తిగా మనం పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్ అండ్ ఆల్సో కన్వీనర్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్కి ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు, మేక్ ఏ నోట్. మొత్తం యాన్యువల్ ఫీ కట్టాల్సి ఉంటుంది. అదే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే మీకు డెఫినెట్గా ఫీ రియంబర్స్మెంట్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, ద ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్. సో స్పాట్ అడ్మిషన్కి మనకి ఫీ రియంబర్స్మెంట్ వర్తించదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వీనర్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్ అండ్ మేనేజ్మెంట్ కోటా. ఇంతకుముందు చెప్పినట్టు కాలేజ్ దోస్త్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశారు. ఈ గ్రూప్ డెఫినెట్గా ప్రతి పేరెంట్కి అండ్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్. ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ హైప్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.